గాయాలలో దాచుకోవయా పాపి. పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం మోహతలంపులు తలంపగా ఇందుగాక. మోహతలంపుల ద్వారా మనం ఏ రీతిగా పాపానికి దారితీస్తున్నాయో ఈనాడు ధ్యానించబోతున్నాం. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఉపవాసం చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, దాన ధర్మక్రియలు చేస్తుంటాం. కానీ అనేక సార్లు చెడు తలంపులు వచ్చి మనల్ని అపవిత్రం చేస్తుంటాయి. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 27వ వచనంలో వ్యభిచరింపక ఇందువుగాక అను ఆజ్ఞను మీరు విని ఉన్నారు కదా. ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు పరస్త్రీని కామేచ్ఛతో చూసువాడు ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే అంటున్నాడు. మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో బాబిలోనియాలో సుసన్న అను స్త్రీ ఉంది. యోవాకీము భార్య అయిన సుసన్న మహా అందగత్తి. 8వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ ఉన్న న్యాయాధిపతులు ఆమె అందానికి దాసోహమవుతుంటారు. ఆమె ప్రతిదినము తన భర్త తోటలో పచార్లు చేసేటది. అది ఆమెను చూసి వారు ఆమెతో పాపము చేయాలన్న తలంపు ఏర్పడుతుంది. ఆమెతో కోరిక తీర్చుకోవాలన్న తలంపు ఏర్పడుతుంది. ఎప్పుడైతే సుసన్న ఆ భర్త తోటలో పచార్లు చేస్తుందో ఆ న్యాయాధిపతులు ఇరువురును 9వ వచనం 13వ అధ్యాయం 9వ వచనంలో వారికి ప్రార్థన మీద ప్రీతిపోయాను, బాధ్యతలను మర్చిపోయేరి. సో పాపపు తలంపులు ఎప్పుడైతే వాళ్ళలో పడ్డాయో వాళ్ళు ప్రార్థన చేయడం మర్చిపోయారు, బాధ్యతలు మర్చిపోయారు. ఈ పాపపు తలంపులే వాళ్ళని పరిపాలించడం మొదలుపెట్టి ఆమెతో కూడాలని కోరిక కలిగి ఉండేది. వారు అంటున్నారు, మేము 20వ వచనంలో మేము కామాగ్నితో మండిపోతున్నాము, నీవు మా కోరికను తీర్చుము అని అంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈనాడు మనం చూస్తున్న సెల్ ఫోన్ల ద్వారా, నీలి చిత్రాల ద్వారా అనేక రకాలైన చెడు తలంపులు మనస్సును మలినపరుస్తూ అవి మనిషి లోతుల్లోనికి వెళ్ళి ఇతరులను పాపానికి ప్రేరేపించడమే కాక అవసరమైతే రేప్ చేసే స్థాయికి కూడా ఎదిగిపోతున్నారు. అందుకే మనకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మోహ తలంపులు తలంపగా ఇందువుగాక అని చెప్పబడి ఉంది. ఆ మోహ తలంపులు ఎప్పుడైతే మనస్సులోకి వెళ్ళిపోయాయో ప్రార్థన చేయాలనిపించదు, పరిశుద్ధ గ్రంథం చదవాలనిపించదు, మన బాధ్యతలను మనం నిర్వర్తించాలనిపించదు. దాని మీదే తదేకంగా మన దృష్టిని నిలుపుతూ మనస్సును కలుషితం చేసుకుంటున్నాం. దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతున్నాం. మరి ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ చెడు తలంపుల నుండి బయటపడాలి అంటే మరియ తల్లికి ఇచ్చిన బిరుదు మంచి ఆలోచన యొక్క మాత. ఎందుకనగా ఆమెలో జన్మ పాపము లేదు, ఆమె దేవునికి తల్లిగా నిలిచింది. కావున ప్రతిరోజు జపమాల అనే ఆయుధాన్ని ధరిస్తూ ఆ జపమాల అనే ఆయుధము ద్వారా మనం ఈ చెడు తలంపులను అధిగమించడానికి ఆ తల్లి సహకారాన్ని అందుకోవాలి. ఈ చెడు తలంపులను తిప్పికొట్టడానికి మనం ప్రార్థన, ఉపవాసము, పరిశుద్ధ వాక్యము ద్వారా ఈ చెడు తలంపులను తిప్పికొడదాం. ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.